నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట వినగానే మనకు గుర్తొచ్చే కంఠం గద్దరన్నది. తెలంగాణలోని పాటల తోటలో విరిసిన కుసుమం మన గద్దరన్న. అలాగే నిసిరాత్రిని ఛేదిస్తూ కాసే కమ్మనైన వెన్నెల ఆయన కూతురు. ఉద్యమ గొంతుకులకి ఊతమిచ్చే తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు గుమ్మడి వెన్నెల గారు. మహిళా దినోత్సవం సందర్భంగా మనతో పాటు డాక్టర్ గుమ్మడి వెన్నెల గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల మహిళ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మీ నాన్నగారి పాటలోని మీకు నచ్చిన ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. గద్దరన్న గారి పాటలు చాలా అద్భుతం. అన్ని పాటలు నాకు చాలా నచ్చుతాయి. అయితే గద్దరన్న గారు రాసిన ఒక చిన్న పాటతో మొదలు పెడదాం. అమాస సీకటి అర్ధరాత్రి సెల్లమ్మా నా సెల్లమ్మ, ఎక్కడికమ్మా బయలుదేరినవు సెల్లమ్మా నా సెల్లమ్మ, బావిల పడితే బాధలు తీరవు సెల్లమ్మా నా సెల్లమ్మ, బందుకులెత్తుకొని బయలుదేరవే సెల్లమ్మా నా సెల్లమ్మ, పాలనలో భాగం కావే సెల్లమ్మా నా సెల్లమ్మ. ఎన్నో పాటలు, ఇలాంటి పాటలు కూడా మహిళలకు సంబంధించి వారిలో చైతన్యాన్ని కల్పించే దానికి సంబంధించి చాలా పాటలు మీ నాన్నగారు పాడారు. ఇప్పుడు మీరు కూడా అదే పాటతో స్టార్ట్ చేశారు. ఈ మహిళా దినోత్సవానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జనరల్గా లోకమంతా మహిళలదే అనే వాదన ఉంది. అయినా కూడా మహిళలకు సంబంధించి ఒక రోజును కేటాయించడం ఇరుకుతనం కాదంటారా? మహిళల దినోత్సవాన్ని ఒక రోజుకి కుదించి పెట్టడం అనేది అది గుర్తు చేసుకోవడం, అట్లీస్ట్ ఒక రోజన్నా గుర్తు చేసుకుంటున్నారని. ఆ ఒక్క రోజు కోసమైనా మహిళల కోసం మాట్లాడడము, ఇంట్లో పిల్లలు కానీ హ్యాపీ మదర్స్ డే, ఫాదర్స్ డే అన్నట్టు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోవడము, కాలేజెస్లో, స్కూల్స్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ సంస్థలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే స్త్రీలు తమ తమ బాధ్యతలను చాలా పెద్ద ఎత్తుగా నిర్వహించి మగవారితో సాటిగా వారికంటే ఎక్కువ వాళ్ళు చేయగలిగినారో వాళ్ళని గుర్తించుకోవడం, అట్లాగే ఏ మహిళలు అణచివేతకు గురై తిరుగుబాటు చేసి ప్రపంచంలో ఉన్న మహిళలకు ఒక మార్గదర్శంగా నిలబడ్డారో వాళ్ళని తప్పకుండా మనం గుర్తు చేసుకుంటూ ఆ పర్టికులర్ రోజు మనం గుర్తు చేసుకోవడము అద్భుతం ఉంది, బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు మన గురించి మనం మాట్లాడుకోవడము, మన జీవితాల గురించి మాట్లాడుకోవడము, స్త్రీ జీవితాల కోసం ఎంతోమంది స్త్రీలు, పురుషులు ఎన్నో విధాలుగా వాళ్ళ ఎంతవరకు వీలైతే అంతవరకు స్త్రీల కోసం చేసిన విషయాలు. అట్లాగే భారత రాజ్యాంగంలో చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఎలా ప్రవేశపెట్టాలని తీసుకొచ్చిన వివిధ రూల్స్, రెగ్యులేషన్స్ కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమాజంలో మార్పు మొదలైనా కూడా కొన్ని చోట్ల ఎక్కడో చోట అబలలకు నిందలు అనేవి తప్పట్లేదు. మీరేమంటారు? తప్పకుండా ఎక్కడైతే కష్టం ఉంటే అక్కడ నిందలు తప్పక ఉంటాయి. సో దీనికి కూడా నిందలు అనే దానికి కారణం ఏంటంటే వాటి మీద జ్ఞానం లేదు, అవగాహన లేదు. సో ఏదో మనకు తెలిసిందే గొప్ప, ఇదే కరెక్ట్ అని ఒక ధోరణిలో వెళ్తున్నారు. అండ్ తరతరాలుగా వస్తున్న ఒక సైకాలజికల్ డిస్టర్బెన్స్, ఒక వ్యాధి, ఏమి వ్యాధి అని ఒక జబ్బే అనుకుంటాను నేను. ఇక్కడ సైకలాజికల్ డిజార్డర్ ఏముందంటే మగవాళ్ళము ఎక్కువ, ఆడవాళ్ళము తక్కువ. సో ఉమెన్ ఈజ్ ఆల్వేస్ బిన్ ప్లేస్ ఎస్ నంబర్ 2 ప్లేస్. సో ఆ సైకలాజికల్ డిజార్డర్ నుంచి బయటికి రానంత వరకు ఒక స్త్రీ ఒకటి చేసినా తప్పు, ఒకటి చేయకున్నా తప్పు, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, అలా చేయకుంటే తప్పు, అలా చేస్తే కూడా తప్పు. సో ఏది చేసినా తప్పు అని ఒక సైకలాజికల్ డిజార్డర్ నుంచి బయటికి రావాలంటే అది చిన్న చిన్నగా అన్ని ఎన్జిఓస్తో కానీ అట్లాగే గవర్నమెంట్ సెక్టర్తో కానీ అన్ని విధాలుగా స్కూల్స్లో, కాలేజెస్లో, పాఠ్య పుస్తకాలలో ఈ జెండర్ సెన్సిటైజేషన్ గురించి చెప్పుకుంటూ పోవడం, అట్లాగే ఇంట్లో నుంచే
ఇప్పుడు సమస్య మనది, స్త్రీల సమస్య. సో మన సమస్యకు మనమే మొదటి అడుగు వేసుకొని సాల్వ్ చేసుకోవాలి. అది ఎలా సాల్వ్ చేయగలుగుతాం? మొదటి నుంచే మన ఇంట్లో మన పిల్లలకు ఈ జెండర్ సెన్సిటైజేషన్ గురించి అవగాహన కల్పిస్తూ సమానంగా వాళ్ళని పెంచే బాటలో ఉండాలి. నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయివి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి అని మాట్లాడకూడదు. అట్లా ఈ అమ్మాయి కదా అక్కడ వెళ్ళింది కదా, అమ్మాయి కదా అలా చేసింది, ఈ అబ్బాయి కదా ఇలా చేసింది అనే ఇలాంటి విషయాలు పిల్లల ముందు మాట్లాడకుండా ఆల్వేస్ పాజిటివ్గా మాట్లాడుతూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మన ఆచరణలో భాగం చేసుకుంటూ ఉంటే ఇది ఒక యుద్ధంలాగా, ఒక హై కమిటెడ్ వర్క్ లాగా ప్రతి ఒక్క స్త్రీ పనిచేస్తూ, అట్లాగే తనతో పాటు ఉన్న స్త్రీలకు అదే గౌరవము, అదే రెస్పెక్ట్, అదే సహాయం చేసుకుంటూ వెళ్ళిందనుకో, స్త్రీలకు ఒకరొకరు సహాయం చేసుకుంటే అందరు స్త్రీలంతా ఐక్యమైతే ఎవరు ఏమీ చెరపలేరు, దే కెనాట్ మూవ్ అస్ అనేది ఒక ఉద్దేశం. దాంతోపాటు ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి పనిచేయడం. సపోజ్ హైదరాబాద్లో దేర్ లాట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళన్నీ కనెక్ట్ కావడము, కనెక్ట్ అయ్యి పెద్ద ఎత్తున ఇష్యూస్ తీసుకొని ముందుకెళ్ళడం. సపోజ్ హైదరాబాద్లోనే ఏదైనా చిన్న అమ్మాయిల మీద అగత్యాలు జరిగినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడి వదిలేం కాకుండా ఆ ఇష్యూని టేకప్ చేసి ఆ ఇష్యూని కంప్లీట్ సాల్వ్ అయ్యేంత వరకు నిల్చొని ఉండడంతో కొద్దిపాటుగా నమ్మకం కలుగుతుంది. ఏదో ఇంటర్వ్యూ కోసమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోసమో పెట్టడం కాకుండా an organization or any person have to take up that issue. కంప్లీట్ అయ్యేంత వారికి ఆ ఇష్యూ ఉండి సాల్వ్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. సో అవగాహన లోపం వల్లనే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అది ఇంట్లో నుంచి కావచ్చు, కాలేజ్లో కావచ్చు, బయట సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు. సో ఈ అవగాహన లోపాన్ని పెంచాల్సిన బాధ్యత కుటుంబంలో మనకు, స్త్రీగా మనకు, అట్లాగే డిఫరెంట్ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు, అట్లాగే ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్తో చేయాల్సిన బాధ్యత మనకుంది. హార్ట్ఫుల్గా చెప్పండి, అన్ని రంగాల్లో మహిళలకి సమాన వాటా దక్కుతుంది అంటారా? ఎక్కడ దక్కట్లేదు. దానికి హార్ట్ అవసరం లేదు, ట్రూత్ అవసరం. రైట్, ఎక్కడ దక్కట్లేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో దాన్ని మనం కొట్లాడి సాధించుకుంటూ ఉన్నాము. సో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 33%కి ఖచ్చితంగా లోపడి ఉమెన్కి మన పాలిటిక్స్లో ఎంకరేజ్ చేస్తూ ఉంది. నేనే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో డెఫినెట్లీ మనం మహిళలందరం కలిసి కట్టుగా ఒక ఉద్యమం రూపంలో ఇప్పటి నుంచి కలిసి ఒక కార్యాచరణ రూపొందించి ఎక్కడ పడితే అక్కడ ఒక అమ్మాయి స్లోగన్ ఏదైనా వాయిస్ ఇచ్చిన అనుకో, టేక్ ఎ టైమ్ అండ్ సపోర్ట్ హర్ ఇన్ వాట్ ఎవర్ మీన్స్ యూ క్యాన్. రైట్, ఒక ట్విట్టర్ ద్వారానో, ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఒక వాట్సాప్ మెసేజ్, ఐఎమ్ దేర్, ఐఎమ్ సపోర్టింగ్ యువర్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్గా మనం కలిసి ముందుకు వెళ్తే తప్ప ఇట్ విల్ నాట్ వర్కౌట్. సో సమానత్వం కోసమే కదా ఈ ఫైట్ అంతా. మీరు సాంస్కృతిక సారథికి చైర్పర్సన్గా నియమితులై ఇప్పటికి 4 నెలలు గడుస్తున్నాయి కదా, కొత్త బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఛాలెంజింగ్ వర్క్స్ ఉన్నాయా? కొత్త బాధ్యతలు బాగున్నాయి. కళాకారులందరినీ కలుసుకోవడం, వాళ్ళ పాటలు వినడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం. సుఖాలు తక్కువ, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో ముందు జరిగిన తప్పిదాలని సరిదిద్దుకోవడంలోనే ఇంకా నడుస్తుంది. సో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి కావాల్సిన మినిమం సదుపాయాలను కల్పించే ప్రాసెస్లోనే ఉన్నాం. వాళ్ళకి బేసిక్ సదుపాయాలు కల్పించిన తర్వాత ఇంకా వాళ్ళు అద్భుతంగా, నేను చెప్పనవసరం లేదు, ఇంకా వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. బేసిక్ తెలంగాణ సాంస్కృతిక సారథి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని పథకాలను, అమలు చేస్తున్న అన్ని పథకాలను అట్టడుగున్న ప్రజలకు చేరదీయడమే తెలంగాణ సాంస్కృతిక సారథి ముఖ్య లక్ష్యం. వివిధ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన డ్రగ్ క్యాంపెయిన్స్ కానీ, ఉమెన్ మీద హెరాస్మెంట్స్ కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించిన అలా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క టాపిక్ మీద ప్రజలకు చైతన్యవంతం పరిచే భాగంలో వీళ్ళు పాటలు, ఆటలుగా ప్రజలకు చేరదీస్తుంటారు. సో వాళ్ళకి వెళ్తున్న తరుణంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో వాళ్ళ ఇబ్బందులు మొదటిగా సాల్వ్ చేయాల్సిన ప్రాసెస్లోనే ఉన్నాము. సో అదయిన తర్వాత మీరు అన్నట్టు మహిళలకు మొన్ననే మేము ఒక చిన్న 12th రోజు ఇక్కడే ఆఫీస్లో 178 మంది మహిళల్లో 150 మంది మహిళలకు
శ్రీ గంపా నాగేశ్వర సార్ ద్వారా, అట్లాగే మన బాలలత అక్క ద్వారా, మన ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ వారికి మోటివేషనల్ క్లాసెస్. అంటే వాళ్ళ బాధ్యత ఒక ఉమెన్గా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుంటూ కళారంగంలో ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ట్రైనింగ్ సెషన్ లాగా జరిగింది. మెడికల్ క్యాంప్ నిర్వహించాం. బేసిక్ హెల్త్ చెకప్, ఐ చెకప్, ఫ్రీ ఆప్టికల్స్ ఇప్పించాం. అట్లాగే క్యాన్సర్ మీద స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ మీద అవగాహన కల్పించాం. ఎందుకంటే ఉమెన్కి ఈ మధ్య చూసుకుంటుంటే ఎక్కువ బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ వస్తున్నది, హై బీపీ వచ్చి స్ట్రోక్ అయి చనిపోతున్నారు. కాబట్టి వాట్ ఆర్ ద బేసిక్ రీజన్, మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా పోవాలి, మనకు ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసాం. అలాగే వివిధ రకాలమైన ట్రైనింగ్ యాక్టివిటీస్ ఎలా కండక్ట్ చేయాలని 550 మందికి ఒక 3 విడతలుగా ట్రైనింగ్స్ ప్లాన్ చేసుకున్నాం. సో అలాంటి ట్రైనింగ్ సెషన్, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎంత విధంగా జరిగిందని చెప్పి అది ఏ విధంగా ఇంకా గ్రౌండ్ లెవెల్ రీచ్ కావచ్చని దాని మీదనే ప్రణాళిక రాస్తూ అవి ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళా కళాకారులకు ఏం చేయబోతున్నారు? ముందుగా మహిళా కళాకారులకైతే ఫస్ట్గానే ఒక ట్రైనింగ్, హౌ టు క్యారీ దెమ్సెల్వ్స్ అట్ హోమ్, అట్ పబ్లిక్, విత్ ద టీమ్ మెంబర్స్. అది చాలా ఇంపార్టెంట్. అందుకే మహిళకు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా అవగాహన లేక తను ఒక సార్ట్ ఆఫ్ హింసకు గురవుతుంది అని తనకు చాలా టైం వరకు తెలియదు. సో అది ఏ రకమైన హింస అయినా అది ఏ విధంగా మనం గమనించుకోవాలి, మనం ఎలా క్యారీ చేయాలి, మనము చిన్న ఫాల్స్ లైఫ్స్లోకి నెట్టివేయబడుకుంటా మనకు అవగాహనగా మన బాధ్యతల్ని మన పరిధిని ఎలా మనము చూసుకొని జాగ్రత్తగా మన కుటుంబాన్ని మనని, ఎందుకంటే వీళ్ళంతా కళాకారు ప్రజల్లోకి వెళ్తారు, టీంతో వెళ్తుంటారు. సో టీంలో ఏ విధంగా ఉండాలి మన తోటి కళాకారులతో, అలా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ యూ నీడ్ టు క్యారీ యువర్ సెల్ఫ్. మీరు ఇందాక అన్నారు బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యువర్ బాడీ లాంగ్వేజ్ టెల్ సమ్టైమ్స్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ క్యాన్ బి అసెస్డ్ యువర్ క్యారెక్టర్. అర్థమైందా? మీ కట్టు బొట్టు, మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విషయాలు, బిహేవ్ చేస్తున్న విషయాలు, ఎవ్రీథింగ్ కౌంట్స్ ఎలౌట్. సో మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు చైతన్యవంతపరుస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, మీకు కష్టాలు వచ్చినప్పుడు, సపోజ్ అనుకోని కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు మీరు ఎవరిని తీసుకుంటే దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతాయి. మెడికల్ సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ సంబంధించి, ఇంకా ఇతర మనకు తెలంగాణ నుంచి వచ్చిన సేఫ్, తెలంగాణ సేఫ్ అనేది మనకు షీ టీం ద్వారా కొంచెం అభివృద్ధి పరిచే షీ టీంని ఎలా మనం హెల్ప్ తీసుకోవచ్చు అనేది పర్సనల్గా, ప్రొఫెషనల్గా అనేది వాళ్ళకు ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ వాళ్ళకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే, సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇంకా ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఒకటే పాట పాడుతున్నారు. రైట్, అది కాకుండా వాళ్ళ నైపుణ్యతను పెంచడానికి వాళ్ళు ఏ ఆర్ట్ ఫామ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్ ఫామ్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంకా వాళ్ళ నైపుణ్యతని పెంచడానికి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేయడానికి వెళ్తున్నాం. గద్దర్ గారి పాటల్లో మీకు నచ్చిన ఒక పాట, మరొక పాటన మీరు వింటూ పెరిగిన పాట, మీ పిల్లలు కూడా గద్దర్ గారి పాట వింటూ పెరిగిన పాట, ఒక పాట. నిండు మాసనాడు ఓలచ్చా గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చా గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చా గుమ్మాడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చా గుమ్మాడి, నిన్ను బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చా గుమ్మాడి, బాయిలో పడేయబోతే ఓలచ్చా గుమ్మాడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చా గుమ్మాడి, తల్లి దానమీయమందో ఓలచ్చా గుమ్మాడి, నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చా గుమ్మాడి, సెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చా గుమ్మాడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చా గుమ్మాడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చా గుమ్మాడి, నిన్ను గంపల్లా ఎత్తుకొని ఓలచ్చా గుమ్మాడి, పుట్టకాడ ఎయ్యబోతే ఓలచ్చా గుమ్మాడి, నాగమ్మ పడగా ఇప్పి ఓలచ్చా గుమ్మాడి, గొడుగు పట్టింది చూడు ఓలచ్చా గుమ్మాడి, నిన్ను సెత్తబుట్టలెయ్యబోను ఓలచ్చా గుమ్మాడి, బాయిలో పడేయ బిడ్డ ఓలచ్చా గుమ్మాడి,
నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను సావిత్రమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను సమ్మక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను సారమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను ఐలమ్మను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిన్ను వీరావనితను చేస్తా ఓ లచ్చ గుమ్మడి, నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. ఇప్పటికీ స్త్రీల పరిస్థితి అదే. ఈ పాట 40 ఏళ్ళ ముందు రాసిన పాట. ఈ పాట తలుసుకుంటే ఇప్పటికి మనకి ఆడపిల్లలకి అందరికి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఈనాటి కూడా బిడ్డల్ని తీసుకుపోయి చెత్త కుండీలో పడేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, పెద్ద కుప్పడిలో పడేస్తున్నారు. 5 నెలల ఆడపిల్ల 6 నెలల ఆడపిల్ల అనగానే ఇంజెక్షన్లు వేసి ఫోర్స్ఫుల్గా డెలివరీ చేసి బిడ్డని చంపేస్తున్నారు. సో ఈ సైకలాజికల్ డిజార్డర్ ఫ్రమ్ ద మెన్ హ్యాస్ టు బి రిమోవ్డ్ అండ్ ఆల్ ద ఉమెన్ వీఆర్ ద సఫరర్స్. ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్ళే తిరగబడాలి. ఆ తిరగబాటు గీతం అందరుగా కలిసి ఐక్యంగా కలిసి తిరగబాటు చేస్తేనే రేపు రానున్న స్త్రీకి ఒక జీవితం ఇవ్వగలుగుతాం మనం. మీరు మొదటగా వింటూ పెరిగిన పాట ఇది గద్దర్ గారు? నా గద్దర్ గారు అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు నేను 2 ఏళ్ళు ఉన్నానట, నాకు గుర్తులేదు. తర్వాత నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చాను నాన్నగారు మళ్ళీ. సో ఆ 2.5 3.5 ఏళ్ళు ఉన్నప్పుడు రేడియోలో ఆదివారం పాట వచ్చేది. సో ఆ పాట నాకు చాలా కనెక్ట్ అయ్యామంట. అప్పుడు గద్దరన్న గారి ఆ పాట, అది 2 పాటలు నాకు చాలా ఇష్టం. మదనా సుందారి మదనా సుందారి సందేలా పొద్దుల్లో జమిని పాపడదో మదనా సుందారి, మదనా సుందారి మదనా సుందారి నీళ్ళల్లో మెరిసేటి నీ మోము చూసో మదనా సుందారి, మదనా సుందారి మదనా సుందారి దారిన భోగంగా దొరగాడుగాసే మదనా సుందారి, మదనా సుందారి మదనా సుందారి సందుల్లో దాగుండు సైగా చేసిండో మదనా సుందారి, మదనా సుందారి మదనా సుందారి నీ కొంగుకు కత్తుల్ల కొసలు మెరువంగో మదనా సుందారి. సో ఈ పాట నాకు అప్పుడు రేడియోలో వింటుంటే గుండెల్ని కదిలిచ్చేది. పాటనే ఒక తూటాలాగా. సో ఆ పాట ఆమె కష్టం చూపించారు, దానికి కారణాలు చూపించాడు, చివరిగా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. సో గద్దర్ అన్న పాటలో అద్భుతం అది. ప్రాబ్లం గల కారణాలు, దానికి సొల్యూషన్ ఏంటి అనేది చాలా అద్భుతంగా. తర్వాత బండెనక బండి, అది అద్భుతమైన సాంగ్. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించి నౌరో నైజాము సర్కరోడా. సో నాన్న పాడినందుకు ఇప్పటికి కూడా సాంగ్ ఫేమస్. సో ఇప్పుడు కూడా తెలంగాణ వాదులకు ఎవరైతే కరుడు గట్టిన తెలంగాణ గుండెల నుంచి వస్తారో ఆ పాట వింటే ఏదైనా ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే పాట ఉంటేనే ఉద్యమం అనేది స్టార్ట్ అవుతాయి. అలాంటి ఉద్యమం గద్దర్ గారి పాటల నుండి చాలా మంది చైతన్యవంతులై ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు, లక్షలాదిగా ఉన్నారు. మీరు ఇందాక అన్నారు కదా, గద్దర్ గారు నాన్నగారు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అన్నారు. గద్దర్ గారి నుంచి మీరు పొందిన స్ఫూర్తి ఏంటి? గద్దర్ గారి నుంచి పొందిన స్ఫూర్తి చాలా ఉన్నాయి. ఆయనను చూసుకుంటూ పెరిగాము. అట్లాగే అమ్మగారి స్ఫూర్తి కూడా ఉంది, ఇద్దరి ఉన్నాయి. వాళ్ళ జీవిత పయనంలో వాళ్ళు ఏ విధంగా తమ జీవితాన్ని నడుచుకుంటూ వెళ్ళారు, హౌ దే లెడ్ దేర్ లైఫ్. మంచి ఉన్నప్పుడు, చెడు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా తమ జీవితాన్ని పయనం చేసుకుంటూ వెళ్ళారో అది చాలా రోల్ మోడల్ మా అందరికీ. సో వాళ్ళకు దాంట్లో తెలుసుకుంది ఒకటేంటంటే వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. దట్ ఈస్ వాట్ ల్యాకింగ్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ. మనం ఎంచుకున్న మార్గంలో మనకు నష్టం కాకుండా, మన కుటుంబానికి నష్టం కాకుండా, సమాజానికి నష్టం కాకుండా వెళ్తున్నాం. ఒక ఐడియాలజీ ఉంది చూడ, అట్లా ఒక ఐడియాలజీని ఎంచుకోవాలి. అది మనకు నష్టం చేయదు, మన కుటుంబానికి నష్టం చేయదు, తర్వాత సమాజానికి నష్టం చేయొద్దు అని ఒక ఐడియాలజీని ఎంచుకొని వాళ్ళు ముందుకెళ్ళారు చూడు, అది నాకు చాలా మార్గదర్శకం అనిపిస్తుంది. సో ఏం చేసినా సరే
నాకు కానీ కుటుంబానికి కానీ అట్లాగే నాతో ఒక చిన్న చెట్టుకో ఒక పక్షికో చీమకో నష్టం కలగనీయకుండా మనం అడుగులేసుకపోవడంలోనే జీవితం సార్థకం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు చెప్పారు 2 years ఉన్నప్పుడు నాన్నగారు అడవిలోకి వెళ్ళారు అని చెప్పారు కదా, మళ్ళీ 10 years తర్వాత వచ్చారన్నారు. సో అప్పుడు ఆ టైంలో మీ మదర్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇంకా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయవచ్చు అమ్మ గురించి. అమ్మ నాన్నని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే మా లైఫ్ స్ట్రగులే. లైఫ్ ఒక యుద్ధమే, మొత్తం యుద్ధంలాగా గడిచింది. నాన్న లేని టైంలో, అంటే నాన్న ఉన్నప్పుడే తను ఆల్రెడీ మ్యారేజ్ కాకముందే మీటర్ ఫ్యాక్టరీలో తను ఉద్యోగం చేసే, సనత్ నగర్ మీటర్ ఫ్యాక్టరీ. మన పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టిన అన్న వాళ్ళ ఆఫీస్లోనే అమ్మ పెద్దమ్మ అందరు పనిచేసేవాళ్ళు. సో డైలీ మార్నింగ్ 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది, 8 గంటలకు ఆఫీస్లో ఉండాలి, సాయంత్రం 6 గంటల దాకా ఆఫీస్, 5 గంటల వరకు ఆఫీస్, అక్కడ బయలుదేరి సాయంత్రం 6:30 వరకు వచ్చేసేది. సో తన జీవితం అంతా ఎవరి దగ్గర 1 రూపాయి అడగలేదు, ఎవరిని సహాయం అడగలేదు, ఎవరి ఓదార్పు అడగలేదు, ఎవరి షెల్టర్ అడగలేదు. తను సంపాదించిన ఆ జీతంలోనే మమ్మల్ని పెద్ద చేసింది, మమ్మల్ని చదివించింది, మా ఆరోగ్యం మా బాగోగులన్నీ చూసుకుంది. చాలా ఇబ్బందులు పడింది. అంటే ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఒక నక్సలైట్ కుటుంబంగా కుటుంబాలను దగ్గర తీయాలన్న భయమే, మేము ఇంకెవరన్నా చుట్టాల ఇంట్లోకి వెళ్ళాలన్న భయమే. ఎప్పుడు పోలీసులు వచ్చి తలుపు తట్టి మొత్తం ఇంట్లో చెకింగ్ చేసి సామాన్లను అక్కడిక్కడ పడేసేవాళ్ళు అనమాట. సో అలా రైడింగ్ అయ్యేది. సో బయటికి అమ్మ ఎక్కడ వెళ్ళినా అని పోలీస్ వెంటపడి తను ఎక్కడికి వెళ్తుందని చెక్ చేసేవాళ్ళు. అట్లాగే సమాజంలో అరే పలాన్ భార్య అని ఒకటిది అన్ని సార్ట్ ఆఫ్ అవమానాలను నిందల్ని ఎదుర్కొంటూ తన జీవితాన్ని పయనించింది. షీ వాజ్ వెరీ క్లియర్. నేను ఇందాక అన్నాను చూడు, క్లియర్ విజన్. నేను నా పిల్లలు, నా బాధ్యత, నేను నా పిల్లల్ని కాపాడుకోవడం చదివించుకోవడమే నా బాధ్యత అని చిన్న ఆశయాన్ని ఎంచుకొని తన జీవితం అంతా తన కుటుంబాన్ని కోసం అంకితం చేశారు. అదే కాకుండా గద్దరన్న వచ్చిన తర్వాత కూడా ఇంటికి వేలాదిగా ప్రజలు వచ్చేవాళ్ళు. తను డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళకు వంట చేసి ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని హైలీ డిసిప్లిన్. అసలు మేము ఇప్పటికీ కూడా భయపడతాం. అసలు హైలీ డిసిప్లిన్. ఇల్లంతా ఇంటి పని అంతా చేసుకొని మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళదు. ఇంకా గొప్ప విషయం అంటే గద్దరన్న గారి మీద అటాక్ జరిగినప్పుడు 1997లో ఆయన బతికాడంటే మొదటి కారణం మా అమ్మ విమలమ్మని. ఎందుకంటే తన మీద ఫైరింగ్ జరిగేటప్పుడు ఫైర్ చేస్తున్న వాళ్ళకు నాన్నకు మధ్యలో నిలబడింది కాబట్టి ఆ మిస్ఫైర్ అయ్యాయి. అమ్మ ధైర్యం చేసి అలా కొట్లాడి తూటాలకు నాన్నని వెనుకల తోసి తను తూటాలకు ఎదురు నిలబడ్డారు. తూటాలకు ఎదురు నిలిచింది గద్దరన్న కన్నా ముందు విమలమ్మ. ఆ తూటాలు పడిపోయినప్పుడు గట్టిగా అరిస్తే మేము పరిగెత్తుకొని వచ్చి మా నాన్నని అమ్మ తీసుకొని పక్కింటి వాళ్ళందరూ కలిసి తీసుకొని పోయి తనని కాపాడుకున్న మొదటి స్త్రీ అంటే విమలమ్మని. మాకు ఎవరు ట్రైన్ చేయలేప్పుడు. తర్వాత కూడా కాపాడుకొని మళ్ళా గద్దరన్న ఆశయానికి సిద్ధాంతకానికి కట్టుబడి ఎన్ని కష్టాలైనా పర్లే నేను ఆపం. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మొదటిగా తనే గుర్తించింది, ప్రజలు కాదు. ఆయన గొప్పవాడు, రైట్, ఆయన ఎంతో గొప్ప ఆశయం కోసం పనిచేస్తున్నారని మళ్ళీ సాగనంపింది. అదే నార్మల్గా మామూలు స్త్రీ అయితే ఏమనుకో, నువ్వు మళ్ళీ పోయినావు అనుకో ఇంకా మేము మమ్మల్ని చంపేస్తారు, నువ్వు కూడా చచ్చిపోతావు, మా జీవితాలు ఏమైపోతాయి, ఏదో పాటలు సినిమాలకు రాసి మాకు పైసలు ఇవ్వండి అంటారు. కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం అట్లా ఏం అడగలేదు. తను చనిపోయేంతవరకు షీ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ టు మై ఫాదర్, ఏమీ అడగలేదు. సో అంత గొప్ప మహనీయురాలు మా అమ్మ. సో ఆమెనే మాకు స్ఫూర్తి, ధైర్యానికి స్ఫూర్తి. ఈనాడు నేను ఈరోజు కూర్చొని మాట్లాడగలుగుతున్నా అంటే నువ్వు వెళ్ళు, పాలిటిక్స్లోకి వెళ్ళు, ఓడిపోయినా గెలిచినా వెళ్ళు, నీకు అవకాశం వచ్చింది వెళ్ళు, నువ్వు ఒక మాట చెప్పగలుగుతావు, ఒక వాయిస్ ఇవ్వగలుగుతావు ప్రజలకి, వెళ్ళు అని ఈనాటికి నా వెన్నుండి ధైర్యంగా నడిపించేది అమ్మ విమలమ్మ మాత్రమే. ఫైనల్గా ఒక పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహిళలకి సంబంధించి ఒక పాట పాడి. మహిళలకు సంబంధించిందే పాట నేనే స్వయంగా రాశాను. గద్దరన్న మాటలు తీసుకొని, గద్దరన్న పాట పాడిన మ్యూజిక్ తీసుకొని ఆయన మాటలనే మళ్ళీ ఒక్కసారి రీరైట్ చేసి మన తెలంగాణ తెలుగు ప్రజలకు, భారతీయ ప్రజలకందరికీ తెలుగులో హిందీలో రెండిట్లో రాశానది.
కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దమా మనం పయనమౌదమా మనం పోరు చేద్దామా కన్నీటి కన్నులకు వెలుగులౌదమా మనం వెన్నెలౌదమా కన్నీటి కన్నులకు వెలుగులౌదమా మనం వెన్నెలౌదమా కాలే గుండెల్లో నా మంటలౌదమా పెనుమంటలౌదమా బలె బలె కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దమా ముందుకెళ్దమా. చాలా అర్థవంతంగా పాడారు. మహిళలు కలిసి ఉండాలి, బాధలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలి అని చాలా అర్థవంతంగా. హోప్ ఇట్ విల్ బి డన్. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీరు ఈ చేపట్టిన బాధ్యతలు సమర్థవంతంగా ఇంకా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన ప్రేక్షకులకందరికీ, మహిళా మూర్తులకందరికీ మీ చెల్లి మీ బిడ్డ వెన్నెల తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.